రష్యా హమాస్కి అయితే తోడుగా నిలబడడానికి సిద్ధపడుతోంది. ఎందుకని అంటే ఇప్పుడు దానికి తీవ్రవాదులనే ప్రైవేట్ సైన్యంగా వాడింది ఇంతకాలం. వేగనార్ గ్రూప్ అదొక రాక్షస మోక, ప్రైవేట్ సైన్యం, పుతిన్ ప్రైవేట్ సైన్యం. అది ఆయుధాలు పుతిన్ ఇచ్చేవాడు, ప్రపంచంలో వివిధ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించి అక్కడ కంట్రోల్ పెట్టుకునేవాడు. చెచెన్ గ్రూప్ అది ఓ తీవ్రవాద సైన్యమే. ఆ తీవ్రవాద సైన్యం రష్యా కోసం పనిచేస్తుంది. వేగనార్ గ్రూప్ చివరికి ఏకుమేకై తనకే ప్రమాదం వచ్చినప్పుడు ఆ చీఫ్ను లేపేశాడు. అట్లాగే అనేకసారి చర్చలు జరిపాడు పుతిన్, అయినా ఇబ్బంది కలిగినప్పుడు చీఫ్ను లేపేశాడు. ఇప్పుడు చెచెన్ వార్లార్డ్ కూడా రేపో మాపా అన్నట్టున్నాడు. అంటే ఈ రెండు తీవ్రవాద సంస్థలు ఇప్పుడు తన చెప్పు చేతల్లోంచి పోతున్నాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళని తన సైన్యంలో కూడా చేర్చేసుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కొత్త తీవ్రవాదులు కావాలి, తన మాటినే తీవ్రవాదులు కావాలి, మత తీవ్రవాదులు కావాలి. వాళ్ళు క్రైస్తవ దేశాలకు వ్యతిరేకంగా ఉండాలి. అప్పుడు అమెరికా యూరప్ దేశాలకు వ్యతిరేకం అవుతారు, అమెరికా యూరప్ దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. అందుకోసం ఇప్పుడు హమాస్ని పెంచి పోషిస్తున్నాడు, హమాస్తో చర్చలు జరుపుతున్నాడు పుతిన్. హమాస్ కోసం శర్త విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఐక్యరాజ్య సమితిలో కూడా. తద్వారా ఇజ్రాయెల్తో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు, మరొక వైపున తీవ్రవాదులను ఎత్తిన పెట్టుకుంటున్నాడు పుతిన్.